70-80 కేజీల వరకు వస్తుంది సార్. 70-80 కిలోలు కూడా వచ్చింది అన్నట్టు. అట్లా అంటే కటింగ్ అంటే మేము చేసిన కష్టాల కోసం పెరుగుతుంటుంది సార్. అట్లా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి అంతారం గ్రామము, చేవేళ్ల మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు తెలుగు సురేందర్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చిక్కుడు పంట. 1/2 ఎకరంలో ఈ చిక్కుడు పంటని సాగు చేస్తున్నారు. ఇది విపరీతంగా ఎటు చూసినా మనకు చూసిన నీట్గా తోట మొత్తం పూత కనిపిస్తుంది. రైతు గతంలో చిక్కుడు ఒకసారి సాగు చేసా కానీ చాలా రోజుల తర్వాత నేను పత్తి వేసిన తర్వాత ఈ చిక్కుని వేసుకున్నా అని చెప్తున్నారు. నేలపైన ఎలాంటి పందిరి లేకుండా ఈ తీగ చిక్కుని నేలపైన కాపిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్ని కట్టెలు కోసుకోవడం జరిగింది. ఇలాంటి తీగ చిక్కుని నేలపైన సాగు చేసుకుంటే రైతుకి ఏ విధంగా ఉంటుంది, ఎంత విత్తనం పట్టింది, ఏ విత్తనం వేశాడు, మార్కెట్లో ఈ చిక్కుడికి ఎంత డిమాండ్ ఉంటుందనే పూర్తి సమాచారం రైతు తెలుగు సురేందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సురేందర్ అన్న. సార్ నమస్తే. చెప్పండి అన్న, మనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది సొంతం? మొత్తం మా సొంతం ల్యాండ్ అంటే 2 ఎకరాలు అక్కడ దూరం ఉంది సార్. పత్తి వేసుకుంటాము. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఎకరా చిక్కుడు వేసినాం, ఒక 1/2 ఎకరా టమాటా వేసుకున్నాం. ఓకే. అంటే ఇది కూడా కౌలు భూమా సొంత భూమా? ఇది కౌలు సార్. సొంత భూమిలో పత్తి వేసుకున్నాం సార్. సొంత భూమిలో పత్తి వేసుకున్నాం. ఏంది ఇప్పుడు ఈ చిక్కుడు వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? చిక్కుడు వేయాలంటే మాకు మేము ప్రతి సంవత్సరం వేసాం సార్ చిక్కుడు. మాకు ప్రేమ చిక్కుడు అంటే. మాకు పత్తి దిగుబడి తగ్గిపోతుంది కదా సార్. పత్తి అయిపోయినాక అంత అయిపోతుంది, చేసినాక పండ్లు ఉండయి. ఏంటంటే చలికాలం వాతావరణం బట్టి పంట వస్తుంది కదా సార్. వర్షాకాలానికి పెట్టుకుంటాం విత్తనాలు తెచ్చుకొని. పెట్టుకున్నందుకు మేము చిక్కుడు ఏంటంటే చిక్కుడుకు పైసలు వస్తాయని చెప్పి పెట్టుకుంటాం. రైతులు చలికాలం మంచిగా వస్తుంది, కాపు వస్తుంది, తీగ వస్తుంది, పందిరి లేక వస్తుంది అని చెప్పి పెట్టుకుంటాం సార్. ఏది ఉండదు సార్. మేము ఇట్లనే చేసుకుంటాము ఎప్పుడైనా. ఈసారి కాక నెక్స్ట్ ఇయర్ చేసినాము ఇట్లా చేసినాము. ఎప్పుడైనా ఇదే పద్ధతిలో చేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ మనం చిక్కుడు పండించాలనుకుంటే భూమిని ఎట్లా తయారు చేసుకోవాలి? మా పద్ధతిలో సార్ మేము ఫస్ట్ గొర్రు కొట్టిస్తాం. ఇంత మందులు తెచ్చుకుంటాం, ఫర్టిలైజర్ తెచ్చుకుంటాం. మళ్ళా అది రొప్పిస్తాం సార్. రొప్పేసినాక మళ్ళా అడ్డతో కొట్టించినాక ఫర్టిలైజర్ వేసుకుంటాం. డిఏపి 2020 లేక అది మన గ్రోమర్ నుంచి తెచ్చుకొని అది లేక 2020 అది వేసుకుంటాము. డిఏపి వేసుకున్నాక అడ్డ కొట్టిస్తాము. అడ్డ కొట్టించినాక మన పత్తిత్తులకు పెట్టుకుంటాం సార్. పత్తిత్తు లెక్క పెడతారు. ఒక సాలు ఇచ్చిపెట్టి సాలు లెక్క పెట్టేస్తాం. ఎంత దూరం పెట్టుకుంటారు అంటే విత్తనం ఎంత దూరం పెట్టుకుంటారు? విత్తనం అంటే 3 ఫీట్లు 3 ఫీట్లు. ఇట్లా సాలుకి ఎంత దూరం పెడతారు? ఇట్లా సాలు అంటే మనకు అంత ఐడియా లేదు సార్. ఏంటంటే మేము పత్తి ఎట్లా పెట్టుకుంటాము అట్లా చేసుకుంటాము. ఇప్పుడు ఇది 1/2 ఎకరం ఉందా ఈ చిక్కుడు అంతా? 1/2 ఎకరం ఉంటుంది సార్. ఎంత విత్తనం పట్టింది? ఎన్ని కిలోల విత్తనం పట్టింది? 1/2 ఎకరాలు అంటే ఇంచుమించు 1/2 కేజీలు అంటే 1/2 కేజీ రావు సార్. అది ప్యాకెట్ 1/2 కిలో ప్యాకెట్ ఉంటుంది. 1/2 కేజీ అంటే 1/2 కేజీ రావు కానీ తక్కువ వస్తుంది. అట్లా ఎన్ని ప్యాకెట్లు? 3 ప్యాకేజీ పట్టినాయి సార్. ఈ 1/2 ఎకరానికి 3 ప్యాకెట్లు. 3 అంటే కొద్దిగా ఒత్తుగా వేసుకుంటాం సార్. అట్లా ఒత్తుగా వేసుకున్నందుకు కొద్దిగా తీగ ఎక్కువ వస్తుంది కదా. తీగ ఎక్కువ వచ్చిన కొద్ది మాకు దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే కిలోన్నర వేసుకున్నాం అన్నట్టు. కిలోన్నర వేసుకున్నా అట్లనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇట్లా తీగ ఉంటుంది కదా సార్. తీగను నెక్స్ట్ వారం కట్ చేయాలి. నెక్స్ట్ వారం రోజులు 10 గంటలకు ఒకసారి కట్ చేస్తుంటారు. తీగను కూడా కట్ చేసుకుంటారా? తీగను కట్ చేసినాక రాదు సార్, కాపు రాదు. అంటే ఎక్కువ తీగ పెరగనియరు. తీగ ఉంటే మాకు కాపు రాదు సార్. తీగ పూత రాదు, కాయ గిట్ట కాయది. తీగని ఎప్పటికప్పుడు కట్ చేస్తాం. ఎప్పటికి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి కట్ చేస్తాం. అంటే ఎట్లా చేతితో కట్ చేస్తారా? మేము చేతులతోనే కొనలు కట్ చేస్తాం. కొనలు తీసుకొని ఏమని తీసుకొని కట్ చేసుకుంటాం. అంటే హైట్ పెరగకుండా కింద నుంచి కాపు వస్తుంది. నీళ్ళ నుంచి అంతే. ఇప్పుడు ఏంటంటే వాటర్తో చేసుకుంటారు. మేము ఏంటంటే వర్షాకాలం పండించుకుంటాం కాబట్టి మేము ఏదో చేతితోనే చేసుకుంటాం సార్. ఇప్పుడు వేసుకున్న పంట ఇప్పుడు వేసుకునేది? ఇప్పుడు మేము వర్షాకాలానికి వేసుకున్నాం సార్. అంటే ఏ నెలలో వేసుకోరు? ఏ నెల అంటే ఇప్పుడు మేము ఆగస్టు చేసుకుంటాం. ఆగస్టులో వేసుకోరు విత్తనాలు? ఆగస్టు. ఏంది విత్తనం? మనం ఏం విత్తనం వేసుకుంటాం? మేము అంకుర్ సార్. మేము ఎప్పుడైనా అంకుర్ వేసుకుంటాం. అంకుర్ సీడ్ వేసుకుంటాం. అంకుర్ సీడ్ ఎంత పడ్డది మనకి? 1/2 కిలో ప్యాకెట్ ఎంత పడ్డది అది? అంకుర్ ప్యాకెట్ 500 నుంచి 450 వరకు పడుతుంది సార్. ఒక ప్యాకెట్ వచ్చి 450 to 500. మనం ఎట్లా చిక్కుడు విత్తనం పెట్టుకున్నాక ఎన్ని రోజులకు మొలక వస్తుంది ఇది? మొలక అంటే ఇక అది వర్షాకాలం బట్టి ఉంటుంది సార్. నార్మల్ గా మాకు కనిపించడానికి 5 days గిట్ట పడుతుండొచ్చు. 5 రోజులు పడుతుంది. 5 రోజులు. 5 రోజుల్లో మొలకలు వేస్తుంది. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ఒక ఎన్ని నెలలు ఉంటుంది? 3 నెలలు ఉంటుంది. ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు పట్టింది. ఇది ఎన్నో సార్? ఇది డిసెంబర్. అవును. ఆగస్ట్ అంటే ఇప్పుడు 3 తెంపులు అయిపోయింది.
ఇప్పటికి ఎన్ని కటింగ్లు కోసి 3 కటింగ్ కోసినాం సార్. 3 కటింగ్లే కోసి 3 కటింగ్ కోసినాము. ఇంకా పంట ఈ రేంజ్ లో ఉంది. ఏంటంటే స్ప్రే ఎక్కువ చేయాలి సార్. అట్లా స్ప్రేయింగ్ ఎక్కువ చేయాలి. స్ప్రే ఎక్కువ చేయాలి. స్ప్రే ఎక్కువ చేస్తే మనకు దిగుబడి ఎక్కువ ఉంటుంది. మన ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది విత్తనం పెట్టుకున్న తర్వాత? విత్తనం పెట్టినాక 30 రోజులలో వస్తుంది. ఫస్ట్ ఈ అర్ధ ఎకరంలో ఎన్ని కిలోల కాయ వచ్చింది మీకు బయటికి? ఫస్ట్ తెంపులో ఒక 25 కిలోలు వచ్చింది సార్. ఫస్ట్ 25 అంటే 20 నుంచి 30 కేజీలు, 20 నుంచి 30 కిలోలు వస్తుంది. రైట్. ఓకే. అట్లా మళ్ళీ సెకండ్ కటింగ్ అంటే మన చేసిన పని చేసి తీర్మానం నుంచి ఉంటుంది సార్. అది పని మనం ఎట్లా అంటే దాన్ని స్ప్రేయింగ్ చేసుడు దాని పద్ధతి బట్టి ఉంటది. అంటే ప్రతి వారం కట్ చేసుకోవాలి. స్ప్రే మళ్ళా కాయ తెంపుకున్నాక స్ప్రే చేసుకోవాలి. కాయ తెంపుకున్నప్పుడు స్ప్రే చేసినాక రాదు, దిగుబడి రాదు. స్ప్రే చేసుకున్నాక ఖచ్చితంగా ఈ రోజు కాయ తెంపుదాం అంటే రేపు మార్నింగ్ ఖచ్చితంగా స్ప్రే చేయాలి. స్ప్రేయింగ్ చేయాలి. మళ్ళీ 4 రోజులు 8 రోజులకు కాయ వచ్చేస్తుంది. అంటే ఒక వారం 10 రోజుల్లో ఒక కటింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఎన్ని కటింగ్? ఒక 3-4 ఇప్పటికి 3 కటింగ్లు అయిపోయింది సార్. 3-4 కటింగ్లు అయిపోయింది. ఓకే. అంటే హైయెస్ట్ ఇప్పటివరకు ఎన్ని అంటే ఒక కటింగ్ లో ఎంత దిగుబడి వచ్చింది? ఒక కటింగ్ నుంచి ఒక ఫస్ట్ 30 నుంచి సెకండ్ కట్కు 50, లాస్ట్ 3 కటింగ్ ఒక 70-80 కేజీల వరకు వస్తుంది సార్. 70-80 కిలోలు కూడా వచ్చింది అన్నట్టు. అట్లా అంటే కటింగ్ అంటే మేము చేసిన కష్టం కోసం పెరుగుతుంటుంది సార్. అట్లా మేము చేసే ఏం సార్ అదే పని. ఎక్కువ పని చేస్తే స్ప్రే చేసుకున్న కొద్దీ ఎక్కువ. ఒక చెట్టు నుంచి ఎన్ని కాయలు వెళ్తుంటాయి అందగా తెంపినప్పుడల్లా? కేజీ దాటిపోతాయి. కేజీ దాటిపోతుంది. ఒక్కో చెట్టుకి కేజీ దాటిపోతుంది. ఏంది కాయ ఎట్లా ఉంటది? మనకి గింజ ఉంటుందా కాయలా? గింజ అంటే ఎట్లా ఉంది? ఇదే కదా కాయ సార్. ఇదే సార్. ఇలా ఉంటుంది. ఇట్లా పడుతుంది కాయ. ఇట్లా ఒక గుత్తికి ఎన్ని కాయలు పడుతున్నాయి? ఇట్లా గుత్తికి అంటే మేము లెక్క పెట్టుకుంటాం. 10-15 కాయలు ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. గుత్తి ఉంది కదా. ఏంటంటే విత్తనం చేసుకుని కాదు ఇది విత్తనం ఉంటుందా? బానే ఉంటది. అంటే మేము లావు చేసుకోం కదా. విత్తనం చేసుకుంటే సపరేట్ ఉంది కదా సార్. మేము మార్కెట్ సేల్ చేసేవాళ్ళం ఇట్లా కదా అమ్ముకోవడానికి. పట్టినమ్మంటే ఈ పూత నుంచి ఇట్లా కాయ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది వారం రోజులు పడుతుంది సార్. పూత నుంచి కాయ రావడానికి 8 దినాలు పడుతుంది. 8 దినాలలో పూత నుంచి కాయ రావడానికి ఇట్లా టైం పడుతుంది. ఈ సైజుకి వస్తే మేము తీసేస్తాం సార్. తెంపుకుంటాం. ఈ సైజులో వస్తే తీసుకుంటాము. ఈ సైజులో వస్తే తీయం మేము. చిన్న ఉంటే తీయరు. ఈ సైజ్ వస్తే తీసుకుంటాం. అది ఎట్లా ఎక్కడ అమ్ముతారు? మార్కెటింగ్ ఎక్కడ? మేము హైదరాబాద్ చేస్తాం సార్. హైదరాబాద్ గుడిమాల్కాపూర్ పోతాం సార్. గుడిమాల్కాపూర్ ఎట్లా అమ్ముతారు? రేట్ ఎట్లా ఉంది దీనికి? మీరు దాని డిమాండ్ అంటే ఇక మార్కెట్ లో మేము భూమి వస్తారు వాళ్ళకి వేస్తాము. 300-400 ఎట్లా మార్కెట్ నడుస్తుంది అట్లా. ఎట్లా ఎన్ని కిలోలకి? ఎట్లా 10 కిలోలు 10 కేజీలు. ఒక మడుము అంటారు కదా సార్. 10 కేజీలు కవర్ ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ లేకపోతే సంచులు 2 ఎట్లా అంటే అట్లా. అంటే 30 రూపాయల నుంచి 40 రూపాయలు. ఇప్పుడైతే రేట్ లేదు సార్. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా 30 రూపాయలు నడుస్తుంది అన్నారు. అందుకే ఆపేసిన. అందుకే పంట ఇప్పుడు కూలీలను పెట్టి తెంపితే ఎంత మంది పడతారు? అర్ధ ఎకరానికి 4-3 పెట్టి తెంపిస్తాను. 4 నుంచి 3 నేను గిట్ట తెంపిస్తా సార్. అట్లేం లేదు. నేనే రైతు కదా. నేను ఎప్పుడు తెంపుతారు? తెంపడం ఏ టైంలో స్టార్ట్ చేస్తారు? ఈ రోజు పొద్దున పొద్దున స్టార్ట్ చేసినాం అనుకో. ఈ టైం వరకు తెంపాలి. మళ్ళీ అందులో మనిషి ఎంత తెంపుతాడు? ఎన్ని కిలోలు తెంపొచ్చు? ఒక మనిషి ఒక ఇంచుమించు 15-20 కిలోల వరకు తెంపుతారు. అంతే. అంతకన్నా ఎక్కువ ఒక మనిషి అయితే. అంటే ఇది కష్టమైన పని సార్. తీగ ఉంటది, దేవులు ఆడాలి, లెంకాలి, ఇబ్బంది ఉంటది. ఓకే. అట్లా ఇప్పుడు ఈ చిక్కుడు తోటలో పురుగు రోగం అనేది ఎక్కువ ఏమొస్తుంది ఇందులో ఏం లేదు సార్. మనం ఏం చేయాలి? పురుగు వస్తుంది. పచ్చ పురుగు, దోమ, మచ్చ. దాన్ని మనం కవర్ చేసుకుంటే పంట సాగు. ఏ మందులు కొడుతున్నావు దీంట్లో? మేము ఎక్కువ ప్రొక్లేమ్, ప్లాంటాకు, ఎస్పేటు, మళ్ళా ఇంకేదో ఉంది సార్. మార్చి ఏదంటే అది కటింగ్ చేసి మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రొక్లేమ్, ప్లాంటాకు, మళ్ళా ఇది హాస్పిటల్ కలిపి చేయాలి. లేకపోతే మళ్ళీ తెల్లలేకపోతే పురుగు వచ్చేస్తుంది. మళ్ళీ మచ్చకు పురుగు తేవాలి. మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా ఎరువులు చల్లుతారా? బస్తాలు ఏం లేదు సార్. ఏం ఫస్ట్ అడుగు మంది వేసింది అంతే. అడుగు మంది ఒకటి, మళ్ళీ ఒకటి డివైడ్లు ఉంటే వేసుకోవచ్చు. వాటర్ గిట్ ఉంటే వేసుకోవచ్చు. మనము ఎల్వ కదా సార్. వర్షాకాలం పంటలు కదా. వర్షాకాలం ఇది మన బోరు బావులు ఉంటే కవర్ అవుతుంది మనకు. ఎల్వ పంటలు కదా సార్. మనకు చాయిస్ దొరకది. దాని ఏరుందో ఎక్కడ దొరకదు మనకు. ఏంటంటే మొత్తం తీగ కమ్ముకపోతుంది. కాయలన్నీ ఇట్లా కమ్ముకపోతాయి. తీగ అంతా కమ్ముకుపోతుంది. మనం గట్టిగా తిరిగేసాం అనుకో ఆయన పూత రాలిపోతుంది. అట్లా అని చెప్పి మేము కూలీలను తిరిగి మేము తిరిగాం. ఇలా మేము కటింగ్ చేసినామా అంత కొలేస్తాం. మార్నింగ్ వచ్చి పెద్ద పంపు తీసుకొచ్చి స్ప్రే చేసేస్తాం. ఎట్లా నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది? ఒకసారి పెడుతున్నాం
నీళ్ళు ఏం లేదు సార్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎల్వకి వేసిన వర్షాకాలానికి వేసుకున్నాను. ఇప్పుడు ఎట్లా డ్రిప్ ఏమైనా వేసుకున్నాం మధ్యలో? మధ్య ఏం లేదు సార్, డ్రిప్ ఏం లేదు. డ్రిప్ ఏం లేదు, వర్షాకాలానికి వేసుకున్నా. బాగా ఇప్పుడు మన మధ్యలో నీళ్ళు నీళ్ళు ఇవ్వాలంటే ఎట్లా? నీళ్ళు వేయాలంటే దానికి ఫస్ట్ పెట్టుకుంటప్పుడు సజెషన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు మీకు నీళ్ళు ఎట్లా వారిస్తుంది? పారేయాలంటే పైపులు ఉన్నాయి అన్నట్టు. పైపులు ఉన్నాయి. ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నాం నీళ్ళు పెట్టినప్పుడు? వారానికి లేకపోతే 15 రోజులకు ఒకసారి పెడతాం. అంతే. దాంట్లో వాతావరణం చేంజ్ చల్లగా ఉంది కాబట్టి తక్కువ పడతాయి. అట్లా వాతావరణానికి ఎక్కువ గ్రోతింగ్ వస్తుంది సార్. ఇది వాతావరణానికి ఎక్కువ గ్రోతింగ్. అట్లా ఏంది ఇప్పటివరకు నాలుగు కటింగ్ తీసి 4 కటింగ్ ఎన్ని కటింగ్ రావచ్చు? పంట చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఇప్పటికి ఇంకా 4 కటింగ్ వస్తాయి. ఇంకా 4-5 కటింగ్లు వస్తాయి. అంటే నువ్వు చేసిన చూస్తారు కదా సార్ పంట మొత్తం పూతనే పట్టింది. ఇంకా పూత కదా కాయలు విపరీతంగా ఉన్నాయి. కాయలా కదా మంచిగా వైట్ కాయ ఉంది. కాయలను ఇంకా తెంపలేదు. ఇంకా నేను రేపు కూలీలను పెట్టి తెంపుతాము. అక్కడ చూస్తారు కదా, తెంపుతామని చూస్తున్నా. అదే ఏంటంటే ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? ఒక ఇప్పుడు 1/2 ఎకరానికి వేస్తే ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు నువ్వు ఇప్పటి వరకు? ఈ రైతులో మేము చెప్తాం సార్, తెచ్చుకొని అని చెప్తాము అని పెట్టినాము, చేస్తున్నాం. అంతా దేవుని దయతో చేస్తున్నాం. రైతుకు లాభం ఉంటుంది ఒకవేళ నువ్వు మంచి ఎంత రేట్ వస్తే రైతుకు లాభం చెప్పు? చిక్కుడు తోట ఇప్పుడు చిక్కుడు తోటకు ఒక 400-500 పోతే మంచిది సార్. అంటే కిలో 50 రూపాయలు. 50 రూపాయలు రైతు. ఇక ఏంటంటే నార్మల్ గా 300-400 పోయినా నష్టం ఏం లేదు, పర్వాలేదు, పెట్టుకోవచ్చు. బాగుంటది. అట్లా ఏం లేదు సార్, బాగుంటది పంట. మంచి పంట బాగుంటది. ఎన్ని నెలల వరకు ఆపించుకోవచ్చు అని చెప్పారు? సంక్రాంతి వరకు నడిపిస్తుంది సార్. అంటే జనవరి వరకు వస్తుంది. అంటే మొత్తం మాట అంటున్నాను సార్. సంక్రాంతి వారం అంటే సంక్రాంతి దాటొచ్చు వాతావరణం బట్టి. వాతావరణం వరకు అట్లా ఇప్పుడు కూల్ వాతావరణం అనుకో కొద్దిగా ఇంకా గ్రోతింగ్ అవుతుంది. అంటే నాకు తెలిసి 10-15 కటింగ్ తీసుకోవచ్చు. 10 కటింగ్లు అయితే తీసుకోవచ్చు. మొత్తం 10 వస్తుండొచ్చు. వాటర్ ఉంటే 15 కటింగ్ల వరకు వస్తుంది. 15 కటింగ్ల వరకు తీసుకోవచ్చు. వాటర్ ఉంటే. వాటర్ లేనందుకు 10 కటింగ్లు అనుకో వచ్చేస్తారు. మేము వాటర్ లేనందుకే ఇంతవరకు ఉంది. వాటర్ ఉంటే ఇంకెక్కువ వస్తుంది. మందులు కొట్టి మెయింటైన్ చేసుకుంటే మేము మెయింటెనెన్స్ చేసుకున్నందుకే బాగుంది సార్. అట్లా ఓకే. ఇది మీ తీగ చిక్కుడు సాగు అన్నట్టు. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో తెలుగు సురేందర్ గారు సాగు చేసినటువంటి తీగ చిక్కుడు సాగు యొక్క అనుభవాలు క్లియర్ కట్గా, అంటే భూమి తయారు చేసుకుని విత్తనం పెట్టి ఇప్పటివరకు వీళ్ళు తీసిన 4 కట్టింగ్ల వరకు అనుభవాలు, అదేవిధంగా రాబోతున్న రోజులలో ఇలాంటి కట్టింగ్ రాబోతున్నాయి అన్ని విషయాలు కూడా క్లియర్ కట్గా తెలియజేశారు. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క తీగ చిక్కుడు నేలపైన సాగు చేసుకునే సాగు విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.